ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంటలు పండిస్తున్న రైతులకు అష్ట కష్టాలు తప్పేలా లేవు. ఒకవైపు పంటను తీసుకుని గుజ్జు పరిశ్రమల వద్దకు చేరుకున్న రైతన్నలు అక్కడ యాజమాన్యం ఎప్పుడు పంటను కొంటుందా అని రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి దాపరించదని వారు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొదలైన వర్షాలతో పంట ఎక్కడ దెబ్బతింటుందో అన్న మదనం కూడా ఎక్కువయింది. ఒకవైపు గిట్టుబాటు ధర దక్కడం లేదని గగ్గోలు పెడుతున్న రైతులు అధికారుల మాటకు భిన్నంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని వారు మండిపడుతున్నారు. దీనికి తోడుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఈదురుగాల వల్ల మామిడి తోటలోనే పంట దెబ్బతింటుందని వారు వాపోతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న తోతాపురి కాయలు నేలరాళ్లతో రైతులకు నష్టం తీవ్రంగా వాటిల్లుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, తవణపల్లి, ఐరాల, యాదమర్రి, గంగాధరం మండలాల్లో పంట నష్టం ఎక్కువగా ఉందని, ఈ మధ్య కురిసిన వర్షాలు ఈదురుగాలులకి తీవ్రంగా రైతులు కష్ట నష్టాలు పాలవుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత మొదలుపెట్టి ట్రాక్టర్లలో గుజ్జు తరలిస్తే ఎన్ని రోజులు అక్కడ వేచి చూడాలన్న ఆలోచన కూడా రైతుల్లో ఉంది. త్వరగా పంటను గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేసి అన్లోడింగ్ చేస్తే తప్ప రైతులకు మనశ్శాంతి లేకుండా పోతుందని వారు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి వేగవంతంగా గుజ్జు పరిశ్రమల వద్ద అన్లోడింగ్ చేసే విధానం మొదలుపెట్టాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.